ఒకవేళ ఏబిఎన్ లో కావచ్చు, టీవీ5 లో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా డిబేట్ నిర్వహిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? డిబేట్ నిర్వహించిన వెంకటకృష్ణ గారినా, లేకుంటే డిబేట్ నిర్వహించిన సాంబశివరావు గారినా? ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ ఛానల్ మీకు చాలా అనుకూలమైన పేరుంది, మీకోసమే పనిచేస్తుంటాయి కదా, మరి ఈ ఛానల్లో నాకు వ్యతిరేకంగా డిబేట్ పెట్టారంటే దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉన్నట్టే కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చు. లేదు, మేనేజ్మెంట్ అయినా ప్రశ్నించవచ్చు, రాధాకృష్ణ గారినో లేకుంటే బిఆర్ నాయుడు గారినో, మీరు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారని కౌంటర్ ఇవ్వచ్చు. అలా కాకుండా డిబేట్లో నిర్వహించిన జర్నలిస్టుల్ని టార్గెట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే పెద్దవాళ్ళని ప్రశ్నించలేక కింద వాళ్ళ మీద పడ్డారు అన్న ఒక ఒపీనియన్ వస్తుంది. రిపబ్లిక్ టీవీలో ఇండిగో సమస్య మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడిని, అర్నబ్ గోస్వామి చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు. దీనిపైన ఏబిఎన్, టీవీ5లో నైట్ డిబేట్లు పెట్టారు. ఏబిఎన్లో దీపక్ రెడ్డి కూడా వచ్చారు. వెంకటకృష్ణ గారు, ఏబిఎన్కి సంబంధించిన వెంకటకృష్ణ గారి అభిప్రాయం ఏంటంటే అసలు ఆ డిబేట్కి అర్నబ్ గోస్వామి బీజేపీ అధికార ప్రతినిధులను ఎందుకు పిలవలేదు? డిబేట్లలో బీజేపీ వాళ్ళు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎందుకు పిలిచారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచి మంత్రిని తెలుగుదేశం పార్టీ మీదకి మొత్తం వ్యవహారాన్ని మళ్లించే ప్రయత్నం చేశారు అని వెంకటకృష్ణ గారు అభిప్రాయపడితే దీపక్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డబుల్ స్టాండర్డ్స్ కనపడుతున్నాయి రిపబ్లిక్ టీవీలో. బీజేపీ వాళ్ళని పిలవలేదు, మేము వెళ్తే మమ్మల్ని అసలు మాట్లాడనివ్వకుండా మా మీద కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు అర్నబ్ గోస్వామి అని చెప్పారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఏంటి? ఇంకా వెంకటకృష్ణ గారు చెప్పింది ఏంటి? సరే, ఆ రిపబ్లిక్ టీవీ అనేది బీజేపీ ప్రో అన్నది అందరికీ తెలుసు. ఒక బీజేపీ ఎంపీనే ఆ ఛానల్ని పెట్టారని కూడా వెంకటకృష్ణ గారు డిబేట్లో అంటున్నారు. మరి బీజేపీ ఎంపీ పెట్టిన ఛానల్లో, బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఛానల్లో తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్మోహన్ నాయుడిని డైరెక్ట్గా ఈ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ ఎవరిని ప్రశ్నించాలి? బీజేపీని ప్రశ్నించాలి, లేదా ఆ ఛానల్ నడుపుతున్న బీజేపీ ఎంపీనైనా ప్రశ్నించాలి. కేవలం అర్నబ్ గోస్వామిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అసలు అర్నబ్ గోస్వామి ఏం తప్పు చేశారు? అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేసిన ఛానలే ఎన్నికలకు ముందు కూడా. మొన్నటి వరకు కూడా అది చంద్రబాబు నాయుడికి ఫేవర్గానే ఉంటుంది. అర్నబ్ గోస్వామి కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా విధేయతగా, చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తితో ఈరోజు ఎందుకు వివాదం పెట్టుకున్నారు? ఏకంగా బాయ్కాట్ చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారం ఏంటంటే బాయ్కాట్ అక్కడ అధికారికంగా ఎక్కడ చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా తీస్తున్న లైన్. అధికారికంగా బాయ్కాట్ చేయలేదు. మరి ఒక డిబేట్కి వెళ్ళకపోయినంత మాత్రాన అర్నబ్ గోస్వామి తనకు తాను ఊహించేసుకొని ఛానల్ని బహిష్కరించేశారని ప్రకటించుకుంటే ఎలా అని కూడా అప్పుడే మెల్లగా ఒక లైన్ మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు రిపబ్లిక్ టీవీతో అర్నబ్ గోస్వామితో గొడవ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే చాలా దూరం వెళ్ళిపోతుందని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అప్రమత్తమైనట్టుంది, అలర్ట్ అయినట్లుంది. కాస్త అప్పుడే అడుగు వెనక్కేస్తుంది. ఒకవేళ ఇప్పుడు అర్నబ్ గోస్వామి డిబేట్కి రండి అని మళ్ళీ పిలిస్తే ఈరోజు వెళ్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? లేకుంటే ఈ ఇండిగో ఇష్యూలో రామ్మోహన్ నాయుడుకి చుట్టూ ఇబ్బంది ఉంది కాబట్టి ఈ డిబేట్ వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఈ డిబేట్లో పాల్గొన్న దీపక్ రెడ్డి మళ్ళీ కొన్ని ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారికి ఇంత ప్రచారం కల్పిస్తున్న ఎల్లో మీడియాకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి అని మొదలుపెట్టారు దీపక్ రెడ్డి గారు. వెంకటకృష్ణ గారు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎల్లో బ్యాచ్ అంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినది కదా అని అనుకున్నారేమో, కానీ మీరు ఎల్లో బ్యాచ్ అందలుచుకున్నారా, పేటీఎం బ్యాచ్ అందలుచుకున్నారా అని వెంకటకృష్ణ గారు హింట్ ఇవ్వగానే దీపక్ రెడ్డి గారు సారీ పేటీఎం బ్యాచ్ అంటే వైసీపీ వాళ్ళని విమర్శించే క్రమానికి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే ఎల్లో బ్యాచ్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటువైపు వాళ్ళే అన్నది వెంకటకృష్ణ గారికి కూడా అర్థమైనట్టు ఉంది. దీపక్ రెడ్డి చెప్తున్నారు అసలు అర్నబ్ గోస్వామి ఎందుకు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో టార్గెట్ చేశారన్న దానికి చాలా చిన్న చిన్న రీజన్స్ చెప్పేస్తున్నారు. అదేంటే ఏంటి, ఫస్ట్ ఫోన్ చేస్తే రామ్మోహన్ నాయుడికి ఫోన్ తీయలేదు, అర్నబ్ గోస్వామి ఫోన్ తీయలేదు, దాంతో హర్ట్ అయ్యారు. ఆ వెంటనే సిఎన్ఎన్కి సంబంధించిన ఒక యాంకర్ వెళ్ళి రామ్మోహన్ నాయుడు దగ్గర బయట తీసుకొని వచ్చారు. తనకు ఫోన్ తీయని రామ్మోహన్ నాయుడు ఇంకో ఛానల్కి బయట ఇచ్చేసరికి అర్నబ్ గోస్వామికి మరింత కోపం వచ్చేసింది అని చెప్పారు. దాంతోపాటు పట్టాభి డిబేట్కి వెళ్ళిన సమయంలో రామ్మోహన్ నాయుడు అవినీతి చేశారు, ఇండిగో నుంచి గిఫ్ట్లు తీసుకున్నారని అర్నబ్ గోస్వామి ఆరోపించారు. ఆ సమయంలో పట్టాభి చాలా గట్టిగా అర్నబ్ గోస్వామికి కౌంటర్ ఇచ్చారు. దానివల్ల కూడా అర్నబ్ గోస్వామి హర్ట్ అయ్యారు. మీకు అధికారం వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఇలాంటి నేపథ్యంలోనే అర్నబ్ గోస్వామి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని, రామ్మోహన్ నాయుడిని మరింతగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అని దీపక్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పైగా రామ్మోహన్ నాయుడు పనితీరుని ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అభినందించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. నిజంగానే ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత క్రైసిస్ పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా వందల విమానాలు రద్దవుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఫోన్ చేసి రామ్మోహన్ నాయుడు మీ పనితీరు అద్భుతంగా ఉందండి రామ్మోహన్ నాయుడు గారు అని అభినందించి ఉంటే నేషనల్ మీడియా మొత్తం వచ్చేది కదా.
ఫోకస్ పెట్టేది కదా, మరి ఎక్కడ రావడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్లలో మాత్రమే మీ పనితీరు అద్భుతంగా ఉంది, విమర్శల్ని పట్టించుకోవద్దని రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేసి మరి మోడీ గారు అమిత్ షా గారు చెప్పారని ఇక్కడ ఛానల్ ప్రచారం చేస్తున్నాయి. నేషనల్ మీడియాలో అయితే అలాంటి వాతావరణం కనిపించడం లేదు. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో ఒకటి మాత్రం బాగా అందరికీ అర్థమైపోతుంది, బీజేపీ అన్నది తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవడం లేదు. తన ఆత్మీయమైన స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీని బీజేపీ చూడడం లేదు, బీజేపీ పెద్దలు చూడడం లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగానే బీజేపీ అంత ఆత్మీయంగా తెలుగుదేశం పార్టీని చూస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ వాళ్ళు టీడీపీ పట్ల విధేయతతోనో భయభక్తులతోనో ఉన్నా కూడా ఇంత దూరం రాదు వ్యవహారం. ఎందుకంటే కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేసి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమైన మంత్రి అని దాడి చేస్తున్నా సరే బీజేపీ వాళ్ళు ఎక్కడా కూడా, అది కూడా ఏది రిపబ్లిక్ టీవీలు బీజేపీకి అనుకూలమైన ఛానల్లో అటాక్ జరుగుతున్నా కూడా బీజేపీ సపోర్ట్ గా రాలేదు, కనీసం ఆ ఛానల్ ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా చేయలేదు అని అంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ అవసరార్థం వాడుకుంటోంది, అంతకు మించి ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద డిపెండ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నా సరే దాన్ని చూసి బీజేపీ పెద్దలు వెనక్కు తగ్గి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు అనేది కూడా అర్థమవుతోంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు వెనక్కు తగ్గి మరి నిన్న నేను ఇక్కడ రివ్యూలు చేయడం లేదు, అసలు రామ్మోహన్ నాయుడు మా పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన సంగతి కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలి, నరేంద్ర మోడీ గారే చూసుకుంటారు అని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎక్కడో బీజేపీ మీడియా వద్ద తమకు నిత్యం అవమానాలు ఎదురవుతున్నా సరే, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నా సరే, తమ నాయకులు కెరీర్ ని నాశనం చేసే స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉన్నా సరే బీజేపీ మీడియాలోనే దాన్ని కనీసం నియంత్రించే, నిరోధించే, సంప్రదింపులు జరిపి అడ్డుకునే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ లేదు, ఒక విధంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది అన్న ఒపీనియన్ కు అవకాశం ఏర్పడిపోయింది.